హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 11th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అండి. దీని యొక్క కీ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము చూద్దామండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మొత్తము 150 క్వశ్చన్స్ మరియు 150 మార్క్స్ అండి. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ టోటల్ ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ సబ్జెక్ట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అంటే సిడిపి ఏంటి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అయినా సైకాలజీ అండి. సో ఈ సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాము. చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఒక జీవ ప్రక్రియగా క్రింది వాటిలో ఒక దాన్ని అనుభవాలను అందించడం ద్వారా సాధించలేము. పరిపక్వత, అభ్యసనం, వికాసం, పెరుగుదల. ఆన్సర్ ఏమవుతుంది? పరిపక్వత, మెచ్యురేషన్ని సాధించలేము. ఎప్పుడు ఒక జీవ ప్రక్రియగా క్రింది వాటిలో ఒక దాన్ని అనుభవాలను అందించడం ద్వారా సాధించలేము. మెచ్యురేషన్ అంటే మనము ఎక్స్పీరియన్స్ తోటి మనకు పరిపక్వత అనేది రాదు, కానీ ఎక్స్పీరియన్స్ తోటి అభ్యసనం లర్నింగ్ అని వస్తుంది, వికాసం డెవలప్మెంట్ అనేది ఉంటుంది, పెరుగుదల గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అనుభవాలు అంటే ఎక్స్పీరియన్స్ తోటి మనకు అభ్యసనం, వికాసం, పెరుగుదల వస్తుంది, కానీ పరిపక్వత అనేది రాదు. కాబట్టి పరిపక్వత కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక పిల్లవాడు అన్ని వాహనాలకు కారు అనే పదాన్ని ఉపయోగిస్తూ క్రమంగా వేర్వేరు వాహనాలకు వేర్వేరు పేర్లను ఉపయోగించడం ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? ఆప్షన్స్: వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుందనే సూత్రం, వైయక్తిక భేదాల సూత్రం, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపు కొనసాగుతుందనే సూత్రం, వికాసం స్థిరపాదాభిముఖ దిశగా సాగుతుందనే సూత్రం. ఆన్సర్ అవుతుంది ఇక్కడ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్పందనల వైపు కొనసాగుతుందనే సూత్రం. అంటే ఇంతకుముందు పిల్లవాడు అన్ని వెహికల్ని చూసి కారు అనుకునేవాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? కార్ని కారే అంటున్నారు, బైక్ని బైకే అంటున్నారు, లారీని లారీ అంటున్నారు, బస్సుని బస్సే. అంటే వికాసం సాధారణం నుండి అంటే సాధారణంగా అంటే తనకున్నటువంటి జనరల్గా అతను ఆలోచించేదానికి బట్టి వస్తువులను కంపేర్ చేస్తాం. అంటే కారు అంటే చిన్నగా ఉంటుంది, లారీ అంటే పెద్దగా ఉంటుంది అనేది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్పందనలకు కొనసాగుతుందనే సూత్రం. ఇది కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఒకసారి ఏర్పడిన భావనలు ఏంటిది? ఆప్షన్ 4 ఇచ్చారు కింద. తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు, సవరించలేము, మార్చలేము, పూర్తిగా వదిలివేయలేము. ఆన్సర్ ఏమవుతుంది? తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించలేము. ఏంటిది ఇక్కడ?
ఒకసారి ఏర్పడిన భావనలు, ఒకసారి ఏర్పడినటువంటి భావనలను తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ కింది 2 స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ, కౌమార దశలో వ్యక్తులలో చక్కటి ఊహా వికాసం చెందుతుంది. స్టేట్మెంట్ బి, రచయితలు, కళాకారులు, కవులు అందరూ ఈ దశలోనే ఉద్భవిస్తారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది, ఏబి 2 స్టేట్మెంట్లు సరికావు, ఏబి 2 స్టేట్మెంట్లు సరైనవి, స్టేట్మెంట్ బి మరియు బి మాత్రమే సరైనది. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అండ్ బి 2 కరెక్ట్ ఆన్సర్. ఏంటి మరి ఆప్షన్ ఏ అండ్ బి? కౌమార దశలో వ్యక్తులలో చక్కటి ఊహా వికాసం చెందుతుంది, కరెక్ట్. స్టేట్మెంట్ బి ఏంటి? రచయితలు, కళాకారులు, కవులు అందరూ ఈ దశలోనే ఉద్భవిస్తారు. ఎక్కడ? కౌమార దశలోనే ఉద్భవిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది వాటిలో ఒకటి రోజస్ అభివృద్ధి చేసిన క్లయింట్ కేంద్రీకృత చికిత్స యొక్క లక్షణం కాదు. నెగిటివ్ క్వశ్చన్ అడిగాను అనమాట. సో నెగిటివ్ క్వశ్చన్కి ఆన్సర్ నెగిటివ్, మనకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటిది ఇక్కడ? సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ప్రవర్తనను ముద్ర వేయడం, క్లయింట్ యొక్క ఆత్మగౌరవం మరియు స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం, షరతులు లేని సానుకూల గౌరవం. ఆన్సర్ ప్రవర్తనను ముద్ర వేయడం, జడ్జింగ్ బిహేవియర్, ప్రవర్తనను ముద్ర వేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. మొదటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ DATలో ఉప పరీక్షల సంఖ్య ఏంటిది? DAT అంటే ఏంటిది? డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ని DAT అంటాం. ఏమంటాం? DAT అంటాం. ఓకే, సో DATలో ఉన్న ఉప పరీక్ష సంఖ్య ఏంటిది అని అడుగుతున్నారు. చూద్దాం. ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏంటిది? 3, 8, 2, 4. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? 8వ నంబర్, 8వ ఉప సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇంటి పనులు చేయడంలో చాలా సహాయకారిగా ఉండే ఒక పరికరాన్ని ఒక కంపెనీ తయారు చేసింది. దానిని ప్రజల వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లడానికి మార్గాలను రూపొందించమని వారు తమ మార్కెటింగ్ బృందాన్ని కోరారు. ఇక్కడ బృందం యొక్క ఆలోచన ఇలా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? డైవర్జెంట్, భిన్నంగా ఉండాలి, మరియు సమైక్యంగా ఉండాలి, మూర్తంగా ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి. ఆన్సర్ ఏంటిది మరి? భిన్నంగా, డిఫరెంట్గా ఉండాలన్నమాట. అయితేనే అది అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఒక వ్యక్తి యొక్క స్పృహలోకి దీని గురించి ఆలోచన ప్రవేశించినప్పుడు అతను మూర్తిమత్వాన్ని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. ఏ మూర్తిమత్వం? ప్రేరణ, ప్రజ్ఞ, ప్రత్యక్షం, స్వీయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సెల్ఫ్, స్వీయ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వాటిలో సర్దుబాటు యొక్క ప్రత్యక్ష పద్ధతిని సూచించేది ఏది? ఆప్షన్స్: తనకు ఇష్టమైన హీరో శైలిని
స్వీకరించే యువకుడు. అద్దెగా చెల్లించే డబ్బును ఆదా చేయడానికి చిన్న ఇంటికి మారిన వ్యక్తి. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఒక ఆటగాడు మా బ్యాచ్లు బాగా లేవు అని అనడం. ప్రమోషన్కు ఎంపిక కానప్పుడు ఇది మంచిదే, ఆ పాత్రను చాలా బాధ్యత ఉంటుంది అని చెప్పే వ్యక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? అద్దెగా చెల్లించే డబ్బును ఆదా చేయడానికి చిన్న ఇంటికి మారిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వివిధ మొక్కల పెరుగుదలపై సూర్యకాంతి ప్రభావాన్ని చూపడానికి చేసిన అధ్యయనంలో స్వతంత్ర చరం ఏంటిది? ఉపయోగించే ఎరువులు, మొక్కల పెరుగుదల, నేల రకం, సూర్యకాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సూర్యకాంతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో అభ్యసన ఫలితాన్ని గుర్తించండి. ఏంటిది? శిక్షణ, నిష్పాదన, ముందస్తు జ్ఞానం, పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ నిష్పాదన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. తృప్తి తన మామయ్య ఇంట్లో జరిగే పుట్టినరోజు పార్టీకి ఎంతో ఉత్సాహంగా ఉంది. తృప్తి హోంవర్క్ చేయక పోవడంతో వాళ్ళ నాన్న, నీవు హోంవర్క్ చేసే వరకు మనము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు అని అన్నాడు. ఇక్కడ తండ్రి ఉపయోగించినది ఏంటిది? నిర్లక్ష్యం, సానుకూల పునర్బలనం, శిక్ష, ప్రతికూల పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రతికూల పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. పాఠం తర్వాత ఒక ఉపాధ్యాయురాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పిన విద్యార్థులను ప్రశంసించింది. విద్యార్థులు ప్రశంసలకు ఉత్సాహపడ్డారు. విద్యార్థులందరికీ అవకాశం ఇవ్వడానికి ఆమె వారిని చేతులు పైకెత్తమని చెప్పింది. క్రమంగా విద్యార్థులు చేతులు పైకెత్తినప్పుడు ఉత్సాహంగా ఉండటం ప్రారంభించారు. ఈ ఉదాహరణలో నిబంధిత ఉద్దీపన ఏంటిది? చేతులు పైకెత్తడం, అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు, అందిన ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? చేతులు పైకెత్తడం, రైజింగ్ హ్యాండ్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మీరు ఎంత ఎక్కువ చదివితే అంత బాగా రాణిస్తారు అనే థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి బాగా సంబంధించినది ఏంటిది? ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపయోగ నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? మూత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి పరిశీలన ద్వారా అభ్యసించిన ప్రవర్తనను స్వీకరించడం మరియు కొనసాగించడం దేనిపై ఆధారపడుతుంది? విచక్షణ, డిస్క్రిమినేషన్, ప్రత్యక్షం, పర్ఫెక్షన్, పునర్బలనం. నెక్స్ట్ సాధారణీకరణం. ఆన్సర్ ఏమవుతుంది? పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. పిల్లల వికాస సందర్భంలో పియాజే మరియు వైగోట్స్కీ ఇద్దరు అంగీకరించిన కారకాన్ని గుర్తించండి. మరింత జ్ఞానం ఉన్న ఇతరుల పాత్ర, భౌతిక పరిసరం యొక్క పాత్ర,
పిల్లవాడిని మరియు అతని సామాజిక పరిసరాన్ని ఒకే యూనిట్గా చూడటం, వ్యక్తిగత ప్రసంగాన్ని వికాస సాధనంగా చూడటం. కరెక్ట్ ఆన్సర్ భౌతిక పరిసరం యొక్క పాత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ కింది ఉత్సుకులలో ఒకటి శరీరం యొక్క అంతర్గత పనితీరులో అసమతుల్యత కారణంగా తలెత్తదు. నొప్పి నుండి తప్పించుకోవడం, ఆమోదాన్ని కోరుకోవడం, ఆకలి, లైంగిక ఉత్సుకత. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆమోదాన్ని కోరుకోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. స్వల్పకాలిక స్మృతికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్లను గుర్తించండి. స్మృతి వ్యవధి చాలా పరిమితం. ఉద్దేశపూర్వక రిహార్సల్స్ సమాచారాన్ని దీర్ఘకాలిక స్మృతికి బదిలీ చేయడంలో సహాయపడతాయి. కొత్త అభ్యసనానికి చోటు కల్పించడానికి పాత ముద్రలు తొలగించబడతాయి. స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అభ్యసన పరిస్థితుల్లో అనుబంధాలు, సారూప్యతలు మరియు అసమానతలను చూసే సామర్థ్యాన్ని రూపొందించడానికి మరియు వికసింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడు దీనిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఆన్సర్ బైపోలార్ బదలాయింపు, ప్రతికూల బలాయింపు, ప్రతికూల బలాయింపు, శూన్య బలాయింపు మరియు సానుకూల బలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? సానుకూల బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాల ప్రిన్సిపల్కు సంబంధించిన సరికాదు. ఆప్షన్స్: సమ్మిళిత వాతావరణంలోని విద్య అనేది విభిన్న అభ్యసన అవసరాలు కలిగిన పిల్లల హక్కు అనే వైఖరిని ప్రిన్సిపల్ కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ వైకల్యత సంబంధ నిపుణుడై ఉండాలి. పాఠశాల భౌతిక పరిసరం వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండే ప్రిన్సిపల్ నిర్ధారించుకోవాలి. సిబ్బందికి వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మరియు శిక్షణను అందించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ వైకల్యత సంబంధ నిపుణుడై ఉండాలి. ఇది సరికాదనమాట. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం యొక్క ప్రయోజనం ఏంటిది? ఒక సంవత్సరంలో ఎన్ని ప్రాజెక్టులనైనా చేపట్టవచ్చు కాబట్టి టైం టేబుల్లో సులభంగా చేర్చవచ్చు. సామగ్రి ఖరీదైనది కావచ్చు. నెక్స్ట్, ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. దీని సఫలత విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల మేధో స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23. ఫేవరెట్ క్వశ్చన్ అంటే ఇందులోకించి ఈ జతపరచుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఇందులోకించి వేరే క్వశ్చన్స్ తయారవుతాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 23 నేను కూడా రాసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? నిర్వచనం మరియు ఉదాహరణతో వైవిధ్యం యొక్క క్రింది వర్గాలను
జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. దేని పరంగా? నిర్వచనం మరియు ఉదాహరణలతో. ఇక్కడ సంస్కృతి, జాతి, జాతీయత. వీటిని దీని ఆన్సర్ దేనితోటి మ్యాచ్ అవుతుందో అనేది ఇక్కడ అడగడం. పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినవారు, నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట, చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముఖ లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం. అయితే మనకు ఆన్సర్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమన్నారు? ఏని 2తో కలపడం జరిగింది, బిని 3తో కలపడం జరిగింది, మరియు సిని 1తో కలపడం జరిగింది. చూద్దాం. ఇది ఆన్సర్ అండి. చూద్దాం ఏవేవి దేనితోటి కలుస్తాయన్నమాట. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని మనం మ్యాచ్ చేద్దాం. కలర్ఫుల్గా నేను మ్యాచింగ్ చేస్తా, మీరు చూడండి ప్లీజ్. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ని ప్రాపర్గా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఏని 2తో కలిపారు. ఏ సంస్కృతి, 2 ఏంటిది మరి? నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట. దాని తర్వాత బిని 3తో కలిపారు. బి జాతి. ఇక్కడ ఏమన్నారు? చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముఖ లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం జాతి. దాని తర్వాత జాతీయత. జాతీయత ఏంటిది? పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అని అంటున్నారు. ఓకే, చూద్దాం ఏ విధంగా అడుగుతారు. ఫర్ సపోజ్ జాతి యొక్క నిర్వచనం ఏంటిది, లేదా దాని యొక్క ఉదాహరణ ఏంటిది అని అడుగుతారు. ఇదేంటి? చర్మం రంగు, జుట్టు లేదా ముఖ లక్షణాల వంటి ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం. ఈ విధంగా ఆన్సర్ రాయొచ్చు. దీంట్లో క్వశ్చన్ కూడా ఇట్లా క్రియేట్ చేయొచ్చు కదా. మరియు సంస్కృతి యొక్క నిర్వచనం ఏంటిది? నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట. ఒక క్వశ్చన్ నెంబర్ 1 and 2. నెక్స్ట్ జాతీయత అంటే ఏంటిది అంటాడు? పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినవారు అనేది ఈ విధంగా ఆన్సర్. సో ఇందులో క్వశ్చన్ ఒకటే ఉంది, కానీ దీంట్లోకించి మళ్ళా 2-3 క్వశ్చన్ తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని నీ పాఠశాల ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ పిల్లవాడు పెద్ద వనం పక్కన అని జవాబిచ్చాడు. బ్రూనర్ ప్రకారం ఆ పిల్లవాడు ఈ వికాస దశలో ఉన్నాడు. చిత్రప్రతిమ దశ, క్రియాత్మక దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? చిత్రప్రతిమ దశ, ఐకానిక్. క్వశ్చన్ నెంబర్ 25. ఓపెన్ క్లాస్ రూమ్కు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. నెగిటివ్ స్టేట్మెంట్ అడిగారు ఇక్కడ. చూద్దాం. నెగిటివ్గా భాయ్ నెగిటివ్ హోగా. ఏంటిది మరి సరికాని స్టేట్మెంట్? ఓపెన్ క్లాస్ రూమ్ విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. ఉపాధ్యాయుల ముదింపు. ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు. ఓపెన్ క్లాస్ రూమ్లో విద్యార్థులకు అన్వేషించే స్వేచ్ఛ ఉంటుంది. ఓపెన్ క్లాస్ రూమ్ విద్యార్థి కేంద్రీకృతమై ఉంటుంది. ఆన్సర్ ఉపాధ్యాయుల ముదింపు, ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు అనేది సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 26. బోధనాభ్యసన వనరులకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని నెగిటివ్ అడుగుతున్నారు, చాలా నెగిటివ్ అడిగారండి. సరికాని స్టేట్మెంట్ అంటే 3 కరెక్ట్ ఉంటాయన్నమాట.
ఏంటిది మరి? బోధనాభ్యసన వనరులు వినియోగదారులు సులువుగా ఉపయోగించుకునేలా ఉండాలి. అభ్యసన వనరులు అభ్యాసకుల జ్ఞానం మరియు అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులకు ఎంచుకోవడం ఈక్విట్ సూత్రంపై కాకుండా ఈక్వాలిటీ సూత్రంపై ఆధారపడి ఉండాలి. మంచి బోధనాభ్యసన వనరు యొక్క ముఖ్య లక్షణం సమస్య. అయితే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులకు పంచుకోవడం ఈక్విటీ సూత్రంపై కాకుండా ఈక్వాలిటీ అనే సూత్రంపై ఆధారపడి ఉండాలి. ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నాడు? సరికానిది అని అడిగారు. సరికానిది ఏంటిది? ఇది సరికానిది ఏంది? మరియు ఈక్విటీ ఏంటిది? ఈక్వాలిటీ ఏంటిది? ఈక్విటీ అంటే ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉంటుందో అందరూ డిఫరెంట్గా ఉంటారు కదా పిల్లలు. కాబట్టి ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉంటుందో, హెల్ప్ అవసరం ఉంటుందో వాళ్ళకు మనము హెల్ప్ని చేయాలి. హెల్ప్ చేసి వాళ్ళకు కావలసినటువంటి నాలెడ్జ్ని అందించి ఎంతో కొంత మెట్టు నెక్కించి వాళ్ళకు సక్సెస్ వైపు తీసుకెళ్లడమే ఈక్విటీ. కొంతమందికి మాత్రమే. ఈక్వాలిటీ ఏంటిది? ఎన్ని డిఫరెంట్ పిల్లలున్నా, ఎంతమంది డిఫరెంట్ పిల్లలున్నా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్, ఒకే రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టడమే ఈక్వాలిటీ. కాబట్టి ఒక క్లాస్లో డిఫరెంట్ పిల్లలు ఉంటారు. కాబట్టి ఒక పిల్లవాడికి 120 ఐక్యూ ఉంటుంది, ఇంకో పిల్లవాడికి 90 ఐక్యూ ఉంటుంది, ఇంకో పిల్లవాడికి 40 ఐక్యూ ఉంటుంది. ఇప్పుడు 120 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడికి 40 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడితో పోలిస్తే ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ పెట్టడం అనేది ఈక్వాలిటీ. కానీ 120 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడికి ఒక రకమైనటువంటి టెస్ట్ పెట్టడం, మరియు 40 ఐక్యూ కలిగినటువంటి వ్యక్తికి తనకు తగ్గట్టు ఇంకో ఎగ్జామ్ పెట్టడం అనేది ఈక్విటీ. అంటే తనకు సపోర్ట్ ఇస్తున్నాం, తనకు తగ్గట్టుగా, తన లెవెల్లో తగ్గట్టుగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాం అనేది ఈక్విటీ. ఇది ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెంట్. కాబట్టి ఏమన్నారు? ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులను ఎంచుకోవడం కోసం ఈక్విటీ సూత్రంపై ఆధారపడాలి, ఈక్వాలిటీ సూత్రంపై ఆధారపడడం కాదు అని అర్థం. ఏంటిది? ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్. ఈక్విటీ సూత్రంపై ఆధారపడాలి అంటే ఈక్విటీనే ఫాలో కావాలి, ఈక్వాలిటీని కాదు. ఈక్వాలిటీ అంటే ఒక మన క్లాస్లో 40 మెంబర్స్లో 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ అందరు సమానంగా ఉండరు. కాబట్టి సమానంగా ఉండరు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు హెల్ప్ చేయడమే ఈక్విటీ. అందరికీ ఒకటే రకమైన ఎగ్జామ్ పెట్టడమే ఈక్వాలిటీ. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఈ క్రింది స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ. క్రమశిక్షణ అనేది ఒక విస్తృత భావన మరియు సాధారణంగా అది ప్రభావవంతమైన బోధన మరియు అభ్యసనంపై దృష్టి సారిస్తుంది. స్టేట్మెంట్ బి. నిర్వహణ అనేది అభ్యాసకుల దృష్టి ప్రవర్తనకు ఉపాధ్యాయుని ప్రతిస్పందన సందర్భంలో ఉపయోగించే భావన. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది. స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరికాదు. స్టేట్మెంట్ ఏ మరియు రెండు సరికావు. ఆన్సర్ రెండు కూడా సరికావు అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 28. ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 27 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా ఈ కింది వాటిలో ఈ స్థాయిలో బాలల సంక్షేమ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఏంటి మరి? గ్రామం, రాష్ట్రం, జిల్లా, మండలం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిల్లా, డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వాటిలో ఒకటి మూల్యాంకనంపై ఉద్దేశం కాదు. ఏది మూల్యాంకనంపై ఉద్దేశం కాదు? ఇది కూడా నెగిటివ్ అడిగిందన్నమాట. చూద్దాం నెగిటివ్ ఆన్సర్ ఏంటిదో. తల్లిదండ్రులకు వారి పిల్లల నిష్పాదన గురించి తెలియజేయడం, విద్యా ప్రణాళిక గురించి విశ్వసనీయమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థులు క్రమబద్ధమైన అధ్యయన అలవాట్లను పెంపొందించుకునేలా ప్రోత్సహించడం, అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 పాఠశాల నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలకు ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు బోధనా గంటలు ఎంత? పని దినాలు మరియు బోధనా గంటలు ఎంత అని అన్నారు. ఏంటి? 200 పని దినాలు, 800 బోధనా గంటలు. 220 పని దినాలు, 1000 బోధనా గంటలు. 220 పని దినాలు మరియు 1200 బోధనా దినాలు. 200 పని దినాలు, 900 బోధనా గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఉంది? 200 పని దినాలు, 800 బోధనా గంటలు. ఇదండి మన యొక్క ఆన్సర్. ఇప్పటి వరకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు మనము సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేసాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ నేను చెప్పినటువంటి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు ప్రిపేర్ అయ్యేటోళ్ళు, వాళ్ళకు చెప్పండి. ఆర్డీసీ స్టడీ సెంటర్లో ప్రతి క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ టు క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ పేపర్ పంపండి, ఖచ్చితంగా చూస్తారు. చూడాలి, దీనివల్ల మనకు యూజ్ ఉంటుంది. సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కదా, మనకేం యూజ్ ఉంటుందండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఉన్నటువంటి క్వశ్చన్ని తిప్పి మళ్ళీ ఇక్కడ చాలా క్వశ్చన్ ఏమన్నారు, సరికానిది క్వశ్చన్ అడుగు. మరి సరికానిది అంటే ఇంకో ఎగ్జామ్లో సరైన క్వశ్చన్ ఏంటిది అని అడగవచ్చు. రిపీట్గా కాకపోయినా సరైనది ఏంటిది అని అడగచ్చు క్వశ్చన్ తిప్పి కదా. ఆప్షన్లకించి కొత్త క్వశ్చన్ తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటో వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి అండి. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు 30 క్వశ్చన్స్ మరియు 30 మార్క్స్. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఈ 30 క్వశ్చన్ 30 మార్క్స్కి మనము చదవాలి, తెలుసుకోవాలి. చూద్దాం ఏ విధమైన క్వశ్చన్స్ మనకు అడిగారు, ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాలి. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఏమన్నారు? పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఏమన్నారు? పద్యం ఏంటిది? మంచివాని చెలిమి మను నుల్పుడే
దేనిమి మించు కీర్తి ధన వహించు వెలుగు పాలలోన గలియు బావి నీళ్ళలోనను విలువ జందు క్షీర విధము నొందు. ఇది పద్యం. నా సబ్జెక్ట్ తెలుగు అండి, సారీ నా సబ్జెక్ట్ హిందీ అండి, అయినా నేను తెలుగు చెప్తున్నాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఉంది కాబట్టి. ఈ పద్యం నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనం రాయాల్సి వస్తుంది. చూద్దాం. పాలతో ఎవరిని పోల్చారు పద్యం పరంగా? అల్పుడిని, మంచివాడిని, కీర్తిని, వెలుగును. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? మంచివాడిని పోల్చారు పాలతోటి, క్షీరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మంచివానితో స్నేహం వలన అల్పునికి ఏమి లాభం? కీర్తి వస్తుంది, పాలు దొరుకుతుంది, బావి సొంతం అవుతుంది, ధనం లభిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ కీర్తి వస్తుంది. 33. ఈ పద్యంలోని క్షీరం పదానికి అర్థం ఏంటిది? ఈజీగా చెప్పాము, పాలతో పోల్చింది ఏంటిది అని అడిగారు కదా. సో ఏంటిది? నీరు, చెలిమి, వెలుగు, పాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? పాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ని ఇక్కడ చూడండి. ఆ క్వశ్చన్ ఏమన్నారు ఇక్కడ? పాలతో ఎవరిని పోల్చారు? మంచివాడిని. ఓకే, మళ్ళా ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ క్షీరం పదానికి అర్థం ఏంటి అన్నారు. చూడండి అంటే ఇక్కడనే మనకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి కదా. క్షీరం పదానికి అర్థం ఏంటిది? పాలు. అక్కడ క్వశ్చన్ ఇచ్చిండను ఆల్రెడీ కదా. సో ఇలాంటిది మనం వాడాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఈ పద్యం ప్రకారం దీని వలన దేనికి విలువ వచ్చింది? దేని వలన? చెడ్డవాని వలన వానికి, కీర్తి వలన వెలుగుకు, పాల వలన బావి నీటికి, మరియు మంచివాని వలన పాలకు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? పాల వలన బావికి. అంటే ఈ పద్యం ప్రకారం అంటే బావిలో పాలు వేయడం వల్ల ఏమవుతుంది? బావిలో పాలు ఉంది అనుకుంటారు, అంటే బావి మొత్తం పాలతో కలిగి ఉంది అని అర్థం. అంటే పాల వలన బావికి మంచి పేరు వచ్చిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ప్యాసేజ్ అండి. ఈ కింది గద్యం చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఈ ప్యాసేజ్ని ఒక్కసారి చదువుకోండి. ఈ ప్యాసేజ్లకించి కింద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు 35, 36, 37, 38 4 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఈ ప్యాసేజ్లకించి. చూద్దాం ఏదో క్వశ్చన్ మనకు అడిగారు. వ్యక్తి స్వాతంత్రానికి పెద్ద పీట వేసినవి ఏవి? మధ్యతరగతి వర్గం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజాస్వామ్య భావాలు, కళారూపాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ప్రజాస్వామ్య భావాలు గద్యం పరంగా. 36. నవల అనేది ఉన్నత వర్గాల కళారూపం, మధ్యతరగతి కళారూపం, స్వాతంత్ర కళారూపం, జానపద కళారూపం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? మధ్యతరగతి కళారూపం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 37. నవల శైలి ఇలా ఉంటుంది: కృత్రిమం, పౌరాణికం, అన్వేషణాత్మకం, స్వాభావికం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? స్వాభావికం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సాహితీ ప్రక్రియలో బహుళ ప్రజాదరణ పొందినది ఏంది? పద్యం, గద్యం, కథ, నవల. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? నవల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నవల.
నెక్స్ట్ 39. చెరువు నందు నీరు నిండుగా ఉంది. వాక్యంలోని గీత గీసిన పదం ఏంటిది? నందు అన్నాడు. సో తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? సప్తమి విభక్తి అనేది నందు అనేది కరెక్ట్ ఆన్సర్, సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఎక్కువసేపు నిద్రపోవద్దు అనే వాక్యం. ఎక్కువసేపు నిద్రపోవద్దు అనే వాక్యం ఏంటిది? నిషేధార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, విద్యార్థక వాక్యం. ఆన్సర్ ఏమవుతుంది మరి? నిషేధార్థక వాక్యం అవుతుంది. చూడండి, ఇదే క్వశ్చన్ ఇంకో ఎగ్జామ్ టెస్ట్లో కూడా రిపీట్ అయి ఉన్నది. అది 9th జనవరి రోజు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. పేపర్ 1 9th జనవరి 2026 రోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయి ఉంది. ఒకసారి మీది నా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, దొరుకుతుంది మీకు. నిషేధార్థక వాక్యం, ఆజ్ఞార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులోకించి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాల గురించి మనము చాలా బాగా తెలుసుకోవాలి, అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ రాముడతడు పదంలోని సంధి ఏది? ఉత్వసంధి, అత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్వసంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 42. లింగ వచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది? ఏది మరి? విశేషణం, క్రియ, అవ్యయం, సర్వనామం. ఏంటిది మరి? అవ్యయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది. వాక్యంలో కాలం. పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది అంటే జరుగుతుంది. భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలం మరియు తద్ధర్మకాలం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? వర్తమానకాలం, ప్రజెంట్ టెన్స్. పాప వచ్చి భోజనం చేస్తున్నది అంటే వర్తమానం, ప్రజెంట్లో జరుగుతుంది. అదే భూతకాలం అంటే పాప వచ్చి భోజనం చేసేసింది. భవిష్యత్తు కాలం అంటే భవిష్యత్తులో అయినా పాప వచ్చి భోజనం చేస్తుంది అనేది భవిష్యత్తు కాలం. తద్ధర్మకాలం నిజం చెప్పాలంటే నాకు తెలియదు అది. నెక్స్ట్ అండి, కుల్య పదానికి వికృతి ఏది? కుల్య పదానికి వికృతి ఏది? కాలువ, కులం, కులుపు, కుండ. కరెక్ట్ ఆన్సర్ కాలువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్క్రీన్ పైన కనిపిస్తుంది. పక్షి పదానికి పర్యాయ పదం ఏంటిది? శరభం, సమరం, విహంగం, అరదం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విహంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వింగ్ ఉంటుంది, విహంగం చెప్పచ్చు. సంచయిక పదానికి అర్థం ఏంటిది? ఆస్తి, పొదుపు, సాగు, ప్రకాశం. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పొదుపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. పాలు పదానికి నానార్థం. పాలు పదానికి నానార్థం ఏంది? దిశ, కోరిక, భాగం, భూమి. ఏంటిది? భాగం.
థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, భాగం. ఓకే, ఏంది ఇది నా పాలు, అల భాగం, నా భాగం. ఐసా. నెక్స్ట్, వసుధ వృత్తిత్పత్తి అర్థం ఏంటిది? బంగారం, భూమి, సముద్రం, ఆకాశం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? భూమి. అమ్మ, అవని, నేల తల్లి, నేల, భూమి అనే వసుధ, వసుదైక కుటుంబం. సాగువాటుకు మరో పేరు ఏది? సంపన్నత, గురిసె, ఎరం, ఏరువాక. కరెక్ట్ ఆన్సర్ ఏరువాక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. ఓరిమి అనే పదానికి అర్థం ఏంటిది? ఔదలం, ఓపిక, ఉపాయం, కొంచెం. కరెక్ట్ ఆన్సర్ ఓపిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 51. ప్రకృతి చిత్రణ ఇతివృత్తంతో పల్లా దుర్గయ్య రాసిన ఖండం కావ్యం ఏంటిది? భిన్న ధృవాలు, పాలవెల్లి, వీడని నీడ, జనని జన్మభూమిష్య. కరెక్ట్ ఆన్సర్ పాలవెల్లి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 52. చీమల బారు పట్యంశ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు, వానమాములై వరదాచార్యులు, పొట్టపల్లి రామారావు, సుద్దాల హనుమంతు. కరెక్ట్ ఆన్సర్ పొట్లపల్లి రామారావు. 53. వెలిగందుల నారయ్యకు సంబంధమున్న గ్రంథం ఏంటిది? ఆంధ్ర మహాభారతం, భాస్కర రామాయణం, ఆంధ్ర మహాభాగవతం మరియు గద సప్తశతి. ఆంధ్ర మహాభాగవతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 54. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్న క్షేత్రం ఏది? వేములవాడ, ధర్మపురి, అలంపురం, వరంగల్లు. కరెక్ట్ ఆన్సర్ అలంపురం. 55. మాతృభాష విశిష్టతలను ఈ అంశాల్లో గమనించవచ్చు. శ్రావ్యత, మూర్తిమత్వం, కాఠిన్యం. సౌకుమార్యం, జంటకట్టు లేకుండుట, స్పష్టత. ఉచ్చారణ, మాధుర్యం, సంధి. వ్యక్తిత్వం, స్వదేశీయుల విమర్శలు, నిశ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్ ఉచ్చారణ, మాధుర్యం, సంధి. క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 56 మళ్ళా జతపరచడం అనేది మళ్ళీ వచ్చిందండి. కింద ఇవ్వబడిన భాష నిర్వచనాలు వానిని వ్యక్తపరిచిన భాషావేత్తలతో సరిగా జతపరచండి. నిర్వచనం చూడండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. మనుషులలోని పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష. పలు భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష. అయితే శాస్త్రవేత్తల పేరు ఇచ్చాం. హాకెట్, సైమన్ పాటర్, ఇజ్లర్, రామచంద్ర వర్మ. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు, కింద చూద్దాం ఆన్సర్. ఇది సెకండ్ వన్ కరెక్ట్ ఇచ్చారన్నమాట. సెకండ్ వన్ అంటే ఇది ఏని థర్డ్ వన్ తోటి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ బిని 4తో మ్యాచ్ చేశారు, సిని 1తో మ్యాచ్ చేశారు, మరియు డిని 2తో మ్యాచ్ చేశారు. ఈ విధమైన క్వశ్చన్ని మనం చాలా బాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి.
నేను మ్యాచ్ చేస్తాను కలర్ఫుల్గా, చూద్దాం. బుద్ధజీవుల అనుభవాలు భావాల అభివ్యక్తే భాష అని అన్నది ఎవరు? ఇజ్లర్. నెక్స్ట్, మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారిని అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అని అన్నది ఎవరు? రామచంద్ర వర్మ గారు. దాని తర్వాత, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? హాకెట్. దాని తర్వాత, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనులు స్వతంత్ర వ్యవస్థ అని అన్నది ఎవరు? సైమన్ పాటం. ఇదండి. ఈ విధంగా దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా రాసుకుంటారా మీ ఇష్టం, కానీ ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే క్వశ్చన్లకించి వేరే బిట్స్ తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 4 ఆప్షన్లు 4 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు ఖచ్చితంగా కొత్త క్వశ్చన్లు తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకోండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సేమ్ క్వశ్చన్ అంటే ఇట్లానే సేమ్ టైప్ క్వశ్చన్. భాషణ లోపాలలో ధ్వనులను తారుమారు చేయడాన్ని అందుకు ఇవ్వబడిన ఉదాహరణతో సరిగా జతపరచండి. అచ్చుల బదులు హల్లులు పలకడం, అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలను పలకడం, రా లా లను తారుమారు చేయడం, వర్ణ మార్పిడి వర్ణ వ్యత్యయం దోషం, పలిగిన. నెక్స్ట్, కాలం, విద్య, అన్నం, వన్నం. అయితే దీన్ని మ్యాచ్ చేయమన్నా అనమాట. చూద్దాం మ్యాచింగ్. ఇక్కడ 4th వన్ సెలెక్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఏని 4తో కలిపారు, బిని 3తో కలిపారు, సిని 2తో కలిపారు, డిని 1తో కలిపారు. చూద్దాం. ఫస్ట్ వన్, అచ్చులకు బదులు హల్లులో పలకడం ఎప్పుడు జరుగుతుంది? అన్నం వన్నం అన్నప్పుడు కదా. నెక్స్ట్, అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలను పలకడం ఎప్పుడు జరుగుతుంది? విద్య అన్నప్పుడు. దా కింద జట్కా ఉంటుంది సెకండ్ వన్లో, విద్య. నెక్స్ట్, దాని తర్వాత రా లా లను తారుమారు చేయడం ఎప్పుడు జరుగుతుంది? కాలం. వర్ణ మార్పిడి వర్ణ వ్యత్యయం దోషం ఎప్పుడు? పలిగిన. ఈ విధమైన క్వశ్చన్. ఇందులోకించి ఒకటే క్వశ్చన్లకించి 4 క్వశ్చన్స్ తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది 100%, నో డౌట్. కాబట్టి తెలుసుకోండి, చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 58. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలను సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి. ఈ విధంగా ఇచ్చారు: నిగమోపపత్తి పద్ధతి, ప్రాయోగిక పద్ధతి, అనుమానోప పద్ధతి, అనుసంధాన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? నిగమోపపత్తి పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూద్దాం. 59.
సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత. పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగం పరచడం. పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 ఏంటిది? ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడినవి. దేనికోసం? పాఠ్యపుస్తకాన్ని ఆకర్షణీయంగా చేయడం, విద్యార్థులకు చిత్రాలు గీయడం, విద్యార్థులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి, విద్యార్థులు భావనలను అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది ఇక్కడ? విద్యార్థులు భావనలను మరియు అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి సులభం కావడం కోసం ఇక్కడ ఇది ఉందన్నమాట. ఏంది? ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలలో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉంది. చిత్రాలు దేనికోసము? పిల్లలు అర్థం చేసుకోవడం కోసం, భావనను ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం కోసం. ఇదండి మన యొక్క తెలుగు క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేయడం కూడా అయిపోయింది. చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి ఈ మన యొక్క ఛానల్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇందులో నేను క్వశ్చన్ నెంబర్ 2024లో జరిగినటువంటి టెట్, 2024లో జరిగినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్లు, 25లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లు, టెట్ క్వశ్చన్ పేపర్లు, ఇప్పుడు 26లో జరగబోయేటటువంటి టెట్ క్వశ్చన్ పేపర్లు కూడా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. సో అప్పటి వరకు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనము మ్యాథ్స్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేది ఈ పేపర్లో మనము డిస్కస్ చేద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, √1.44 ప్లస్ √3.24 ఈక్వల్ ఎంత అన్నాడు. ఎంత అవుతుంది? 3.0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో నుండి చతుర్భుజ నిర్మాణాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలత 1. రెండు కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ నిర్మించవచ్చు. ఒక సమాంతర చతుర్భుజాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలతలు 2. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏందవుతుంది మరి? ఏబి మాత్రమే అన్నారు. ఏబి మాత్రమే ఏంటిది? ఏ అండ్ బి. ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైన కనీస కొలత 1, అంటే 4 భుజాలు సేమ్ చతురస్రాన్ని. నెక్స్ట్, 2 కర్ణాల పొడవు ఇచ్చినప్పుడు రాంబస్ని నిర్మించవచ్చు. ఇది కూడా కరెక్టే. ఏబి 2 కరెక్ట్ ఆన్సర్. 93. ఒక వృత్తం యొక్క వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయితే పావు వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో π = 22/7గా ఉపయోగిస్తారు. అయితే ఏమవుతుంది?
ఏమవుతుంది 17.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. క్రింది వాటిలో 11 చే ఖచ్చితంగా భాగించబడని సంఖ్యను ఎంచుకోండి. ఏంటిది మరి 3470743 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. 5m² minus 2 root 15 mn plus 3n² ఈక్వల్ ఎంత అవుతుంది? √5m minus √3n whole power 2 whole square. క్వశ్చన్ నెంబర్ 96. 6 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 4 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 100099. నెక్స్ట్ 97. క్రింది వాటిలో నుండి అడ్డు సౌష్ఠవ రేఖను మాత్రమే ఉన్న ఆంగ్ల అక్షరాల సమూహాన్ని ఎంచుకోండి. ఏంటిది? CDE. 98. 5⁻⁻1 into 5⁻2 అంటే 5² దెన్ 5⁻0 into 3/2 (⁻2) అయితే ఈక్వల్ ఏమవుతుంది? 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 54 మిల్లీమీటర్లు ఈక్వల్ ఎంత అవుతుంది? 2 into 3⁻3 into 10⁻−3 మీటర్లు. నెక్స్ట్ 100. క్వశ్చన్ నెంబర్ 100. a ఈక్వల్ టు x² ప్లస్ 2y² మైనస్ 12xy మరియు b ఈక్వల్ టు 12y² ప్లస్ 4x² మైనస్ 7xy అయితే x ఈక్వల్ -1 y ఈక్వల్ 1 అయినప్పుడు ab ఎంత అవుతుంది? a ప్లస్ b ఎంత అవుతుంది? a ప్లస్ b ఎంత అవుతుంది? 38. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. ఒక అర్ధవృత్తం యొక్క వైశాల్యం 27.72 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 26.4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్య గతం ఎంత? 19. నెక్స్ట్ 103. ఒక టైలర్ 80 సెంటీమీటర్ల బట్టతో ఒక బ్లౌజ్ను కుడతారు. అతను బ్లౌజులు కుట్టి మార్కెట్లో అమ్మడం కోసం 30,000 పెట్టి 36 మీటర్ల బట్టను కొన్నాడు. అతను ప్రతి బ్లౌజ్ను 12,000కు అమ్మితే అతనికి వచ్చిన లాభం శాతం ఎంత అవుతుంది? 80%, 80%. నెక్స్ట్ 104. 3/20 ఈక్వల్ టు x/5 మరియు 96/y ఈక్వల్ టు 12/5 అయితే xy ఎంత? 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. x ఈక్వల్ టు 3/7 y ఈక్వల్ టు 2/5 అయితే x ప్లస్ y డివైడెడ్ x మైనస్ y ఎంత? 29. నెక్స్ట్ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమములో అమర్చండి. అవరోహణ 11/4 12/5 7/3 మరియు 5/2 లను అవరోహణ క్రమంలో మార్చాలి. ఏది అవరోహణ క్రమంలో? ఇది కలుగుతుంది. ఏంది? 11/4 5/2 12/5 7/3. నెక్స్ట్ 107.
107 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. y నాట్ ఈక్వల్ టు 0 అయితే x 8y పవర్ 5 మైనస్ 24y క్యూబ్ ప్లస్ 18y బై 2y ఇంటూ 2y స్క్వేర్ మైనస్ 3 ఎంత అవుతుంది 2y స్క్వేర్ ఏంది 2y స్క్వేర్ మైనస్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 108 క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈక్వల్ ఎంత 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 109 0.5 మీటర్ల అంచు గల ఒక ఘనాకారపు ట్యాంక్ ఘన పరిమాణం లీటర్లలో ఎంత 125 ఇంటూ 10⁻�0. క్వశ్చన్ నెంబర్ 110 క్రింది వాటిలో నుండి సగటు 28 అయ్యే దత్తాంశంను ఎంచుకోండి. ఎంత 4, 46, 13, 49. ఒక త్రిభుజంలో కోణాలు 5:2:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజం అవుతుంది? అధిక కోణ త్రిభుజం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 112 112 8 డజన్ల గుడ్ల ధర 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత అవుతుంది? 294 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 ఒక షడ్భుజాకార పట్టకముకి ఉన్న ముఖాల సంఖ్య ఎంత 8. క్వశ్చన్ నెంబర్ 114 0.27 బార్ ఈక్వల్ టు x/y. x, y సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే y మైనస్ 3x యొక్క విలువ ఎంత 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభం మరియు నష్టం. ఈ ఫ్లో చార్ట్ దేనిని సూచిస్తుంది? ఒక శాఖలోని సహసంబంధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 ఈ క్వశ్చన్ ఇంకా రావట్లేదా అని చూస్తున్నాం. జతపరచుడు వచ్చింది. గణిత బోధన పద్ధతులను వాటి లక్షణాలతో జతపరచండి. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, సాధారణ, ప్రత్యక్షం, ప్రత్యేకం, సాధారణం, వివిధ అంశాలను ఏకం చేయడం, సరళమైన చిన్న భాగాలుగా విభజించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమన్నారు? ఆన్సరు ఏను 2తో కలిపాడు. ఏను 2తో కలిపారు. మరి బిని 1తో కలిపారు. సిని 4తో కలిపారు. డిని 3తో కలిపారు. జతపరుస్తాను చూడండి, వీలైతే రాసుకోండి, పనికి వస్తుందండి. ఓకే. ఆగమన విధి ఏను 2తో, ప్రత్యేకం, సాధారణం. నిగమన విధి దేంతో కలిపారు? 1, సాధారణం, ప్రత్యేకం. నెక్స్ట్ విశ్లేషణ దేంతో పోల్చారు? 4 తోటి. సరళమైన చిన్న భాగాలుగా విభజించారు. మరియు సంశ్లేషణ దేంతోటి? వివిధ అంశాలను ఏకం చేయడం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. చదువుకోండి, అర్థం చేసుకోండి. ప్లీజ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 ఏ మరియు బి రెండు వాక్యాలను చదివి
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నిర్మాణాత్మక మదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరపుష్టి అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. సంగ్రహణ మదింపు ప్రధానంగా తరగతి గది బోధన సమయంలో అభ్యసన లోపాలను గుర్తించడం లక్ష్యం పెట్టుకుంటుంది. కేవలం ఏ మాత్రమే సరైనది. ఏ ఏంటిది ఇక్కడ? ఏ మాత్రం ఏంటిది? నిర్మాణాత్మక ముదింపు అనేది బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో పరిపుష్టి అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గది పరిశీలనలో ప్రణాళికాబద్ధమైన సోపానాలైన పరిచయం, వివరణ, ఉదాహరణలు, అభ్యాసం మరియు మూల్యాంకనమును అనుసరించాడు. అతడు అనుసరించిన పథకం ఏంటిది? పీరియడ్ పథకం. పీరియడ్ పథకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 119. ఏ మరియు బి రెండు వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పుస్తకం కరికులం అమలుకు మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వరుసగా పనిచేస్తుంది. పుస్తకం అనేది ఉపాధ్యాయుడు మార్పు లేకుండా ఖచ్చితంగా అనుసరించాల్సిన ఏకైక తప్పనిసరి సాధనం. కరెక్ట్ ఆన్సర్ని వెతకండి అన్నాడు. ఏ మాత్రమే నిజం. ఏంటిది ఇక్కడ? పుస్తకం కరికులం అమరిక మద్దతు ఇచ్చే బోధన అభ్యసన వరుసగా పనిచేస్తుంది. వనరుగా పనిచేస్తుంది, వరుస కాదు. 120. క్వశ్చన్ నెంబర్ 120. దీర్ఘఘన ఘన పరిమాణం 1 × L × H అనే సూత్రాన్ని ధృవీకరించడానికి విద్యార్థులు సెలవులను బ్లాక్స్, స్ట్రింగ్స్, కప్పులు ఉపయోగించి సమూహాలలో పనిచేశారు. ఈ పద్ధతిని సూచిస్తుంది. ఏ పద్ధతిని సూచిస్తుంది? ప్రయోగశాల పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి మరియు సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రయోగశాల పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు పంపండి. నేను 2024లో, 25లో, 26లో జరిగినటువంటి అన్ని టెట్ ఎగ్జామ్ యొక్క కీ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం. ఇప్పుడు మనం ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈవీఎస్కి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది, ఆన్సర్స్ ఏం రాయాలి అనేది మనము డిస్కస్ చేద్దాము, చూద్దాం. ఈవీఎస్ అయితే క్వశ్చన్ నెంబర్ 121. క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 150 వరకు ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. చూద్దాం. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. ఒకటే సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసేటటువంటి మొక్క గురించి తెలపండి అన్నాడు. క్యారెట్, మామిడి, బఠానీ, కొబ్బరి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బఠానీ. నెక్స్ట్, బఠానీ ఒకటే సంవత్సరంలో జీవితాన్ని పూర్తి చేస్తుంది. నెక్స్ట్, వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీని నివారిస్తుంది. అందులో విటమిన్ డి ఉంటుంది, కంటి చూపును
కంటి చూపుకు సహాయపడుతుంది. మా పాప డిస్టర్బ్ చేసిందండి, అందుకోసం నవ్విన. అందులో కాల్షియం ఉంటుంది, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, అందులో ప్రోటీన్ ఉంటుంది, శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే ఆన్సర్ ఏమవుతుంది? అందులో విటమిన్ సి ఉంటుంది, దీనిని స్కర్వీని నివారిస్తుంది. ఏంటిది? క్వశ్చన్ ఏంటిది అసలు చూడండి. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది, స్కర్వీ వ్యాధిని నివారిస్తుంది కాబట్టి. ఓకే, విటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది మన ఆన్సర్ అండి. హలో 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 నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 123. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరుగుతుంది. ఏంటిది? కాల్షియం ఎముకలు మరియు దంతాల క్షయం, విటమిన్ B1 బెరీ వ్యాధి, నెక్స్ట్ అయోడిన్ రక్తహీనత, మరియు విటమిన్ డి రికెట్స్ వ్యాధి. ఆన్సర్ ఏమవుతుంది? అయోడిన్ రక్తహీనత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరికాని ఆప్షన్ అంటే అయోడిన్, ఇది అయోడిన్ రక్తహీనత. సో అయోడిన్ తోటి ఏమవుతుందంటే ఏ వ్యాధి అవుతుందా, ఏ వ్యాధి లోపిస్తుంది? అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే గొంతు వాపు వ్యాధి వస్తుంది అనమాట. సో ఇది రక్తహీనత అనేది కాదు, అది ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది, కాబట్టి ఇది రాంగ్. ఓకే, సో నెక్స్ట్, ఎముకల ద్వారా కాల్షియం లోపం వల్ల ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విటమిన్ B1 బెరీ వ్యాధి. ఓకే, ఇవి కరెక్ట్ అన్నమాట. సో ఇందులోకించి కొత్త క్వశ్చన్ తయారు చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఏంటిది? కాల్షియం వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది అంటే ఎముకలకు సంబంధించిన దంతాలకు సంబంధించిన వ్యాధి రాకుండానే ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు. మరియు B1 విటమిన్ వల్ల ఏ విధమైనటువంటి వ్యాధి వస్తుంది అంటారు. ఏంది? బెరీ వ్యాధి. విటమిన్ లోపం వల్ల. B1 విటమిన్ లేకపోతే ఏమొస్తుంది? బెరీ వ్యాధి. ఓకే, నెక్స్ట్ అయోడిన్ రక్తహీనత, అది రాంగ్, ఇది కరెక్ట్. ఇది అయోడిన్ లేకపోవడం వల్ల గొంతు వ్యాపు వస్తుందన్నమాట. విటమిన్ డి ఉండడం వల్ల రికెట్స్ని తగ్గించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. ఇప్పుడు క్రింది వాటిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడదు? నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పాలు పెరుగుగా మారడం, ఐస్ క్రీమ్ కరిగిపోవడం, ఇనుము తుప్పు పట్టడం, మొక్కలలో పెరుగుదల. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఐస్ క్రీమ్ కరిగిపోవడం. కింది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడవు, శాశ్వతమైనది కాదు. నెక్స్ట్, ఈ కింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఇన్ఫోసైట్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ మరియు లింఫోసైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? న్యూట్రోఫిల్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. న్యూట్రోఫిల్స్, చిన్న సుక్కలుగా ఉంటుంది. ఓకే, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్, ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. బేసోఫిల్స్ ఏ ఆకారంగా ఉంటుంది అండి? బేసోఫిల్స్ ఎస్ ఆకారంలో ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఓకే, న్యూట్రోఫిల్స్ అంటే ఇట్లా డాట్గా ఉంటాయి. ఓకే, సో ఈ 3 రక్త కణాలని మనము గుర్తుపెట్టుకోవడం కోసం ఒకటి ABN ఛానల్ అని అంటాం. ABN. ఏ అంటే ఈసినోఫిల్స్, బి అంటే బేసోఫిల్స్, ఎన్ అంటే న్యూట్రోఫిల్స్. ఓకే, ఇవి. క్వశ్చన్ నెంబర్ 126.
ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతిలో రంగులను చూడటానికి కంటిలోని ఏ కణాలు దోహదపడతాయి? శంకువులు, దండాలు, గాంగ్లియన్ కణాలు, బైపోలార్ కణాలు. కరెక్ట్ ఆన్సర్ శంకువులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 127. మానవుల చర్మంలోని మెలనిన్ శరీరాన్ని వీటి నుండి రక్షిస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు వికిరణం, నెక్స్ట్ నీటి నష్టం మరియు చల్లని వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత వికిరణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 128 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టేట్మెంట్ 1 వ్యాఖ్య. మానవ ఊపిరితిత్తులోని వాయు వినిమయం కోసం వాయుగోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్లు స్క్వేర్ ఉంటుంది. వ్యాఖ్య 2. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. చూద్దాం ఆప్షన్స్ ఏంటిది. ఇక్కడ వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యం. వ్యాఖ్య 1 మరియు 2 రెండు సత్యం ఏంటిది. ఇక్కడ మానవ ఊపిరితిత్తులో వాయు వినిమయం కోసం వాయుగోణులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్ స్క్వేర్ ఉంటుంది. గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తులు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. అభివాహి నాడులు మెదడు మరియు వెన్నుపాము నుండి కండరాలకు మరియు గ్రంథులకు సంకేతాలను వెళతాయి. అపవాహిక నాడులు జ్ఞానేంద్రియాలు నుండి మెదడు మరియు వెన్నుపాము సంకేతాలను తీసుకెళ్తాయి. సరైన దాన్ని చేయమని రెండు వ్యాఖ్యలు సరైనవి, అంటే ఏ మరియు బి రెండు కూడా కరెక్టే అన్నమాట. 1 and 2 బోత్ కరెక్ట్. నెక్స్ట్ బొంగరపు కీలు మానవ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? ఇక్కడ మోచేయి, మెడ, మోకాలు, భుజం. ఏంటిది ఆన్సర్ మరి? మెడ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనము తిరుగుతూ ఉంటాం, ఇటు తిప్పుతాం కదా తలను. బొంగరం వల్ల తిరుగుతుంది కాబట్టి బొంగరపు కీలు అంటాం. ఓకే. 131. భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ల మరియు వాటి స్థానాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. అంటే సరికాని స్టేట్మెంటే అడిగాను. ఓకే, సరికాని అంటే రాంగ్ వన్. చూద్దాం ఏంటిది. తారాపూర్ మహారాష్ట్ర కరెక్ట్ డేటా. కుడంకులం తమిళనాడు, కైగా కర్ణాటక, జైతాపూర్ గుజరాత్ రాంగ్. కాబట్టి 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ఒక పునరుత్పాదక శక్తి రకమైన బయోగ్యాస్ ప్రధానంగా దేనిని కలిగి ఉంటుంది? ఈథేన్, మీథేన్, బ్యూటేన్, ప్రోపేన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? మీథేన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 133. 1853 మరియు 1883 మధ్య కాలంలో అసఫ్ జాహీ వంశ పాలకుల ప్రధాన మంత్రి దివాన్ ఎవరు? సర్ సాలార్ జంగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 134. చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ దేనిని సూచిస్తుంది? బ్రాహ్మణులకు దానం చేసిన భూమి అని అర్థం. బ్రహ్మదేయ. క్వశ్చన్ నెంబర్ 135. అంతర్జాతీయ దిన రేఖ ఐడియల్ అనేది భూగోళంపై ఒక ఊహాత్మక రేఖ. ఇది
ఐడియల్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది ఒక క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది అని అర్థం. ఐడియల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఆఫ్రికాలో అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 137. ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు తేదీలలో పగలు మరియు రాత్రి రెండు సమానంగా ఉంటాయి. ఏంటిది? డిసెంబర్ 21 మరియు సెప్టెంబర్ 23. సారీ, డిసెంబర్ అనలేదు, డిసెంబర్ అన్నాను, సారీ, తప్ప ఆన్సర్. ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఏంటి? మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. మార్చ్ 21, సెప్టెంబర్ 23 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. 1929 నుండి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ మరియు ఇతర ప్రదేశాలలో పటేళ్లు, పట్వారీలు, దేశ్ముఖ్లు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు చేస్తున్న దోపిడీని నిరోధించడానికి ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఏంటిది? వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామ రక్షణ కమిటీలు, రైతు సంఘాలు, యువత శిక్షణ కేంద్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? రైతు సంఘాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 139. క్వశ్చన్ నెంబర్ 139. కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఏంటిది? రాజ్యసభ, రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి, లోక్సభ మరియు రాష్ట్ర సభ. ఆన్సర్ ఏంటి? 4th one, లోక్సభ మరియు రాష్ట్ర శాసన సభ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. చూద్దాం, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాను. ఒక మంత్రి మండలిని పార్లమెంట్ సభ్యుల నుండి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రుల సమిష్టిగా దీనికి బాధ్యత వస్తుంది. భారత రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిని, లోక్సభ మాత్రమే అన్ని రాష్ట్రాల శాసన సభలకు. కరెక్ట్ ఆన్సర్ లోక్సభకు మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 141. యూరోపియన్ దేశాల వలస రాజ్యం కిందికి రాని 2 ఆఫ్రికన్ దేశాలను గుర్తించండి. ఏంటి? ఇథియోపియా మరియు లిబియా, మడగాస్కర్ మరియు నైజీరియా, టాంజానియా మరియు మొజాంబిక్, చాడ్ మరియు అంగోలా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? ఇథియోపియా మరియు లైబీరియా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 142. ఐక్యరాజ్య సమితి బాలల హక్కు సమావేశం UNCRC 1989 ప్రకారం క్రింది వాటిలో ఒక బాలల హక్కు కాదు. ఏంది? సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, హింస మరియు హానికరమైన సంఘాల నుండి రక్షణ పొందే హక్కు, తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రపంచం గురించి జ్ఞానం మరియు అవగాహన పొందే హక్కు. ఆన్సర్ 3rd one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరగతి గదిలో మానిటర్గా ఎన్నికలకు పోటీ చేసే హక్కు. నెక్స్ట్ 143. పేరిణి నృత్యంను సాంప్రదాయకంగా ఈ సందర్భంలో ప్రదర్శిస్తారు. మతపరమైన పండుగలలో, యోధుల యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలలో, పంటల కోతకు వచ్చినప్పుడు జరుపుకునే వేడుకలు, వివాహాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యోధులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజసభలో
రాజ్యసభలో ఏం చేశారు? పేరిణి నృత్యంను సంప్రదాయకంగా ఈ సందర్భంలో చేస్తారు. నెక్స్ట్ 144. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. సూరత్, పుదుచ్చేరి, మచిలీపట్నం, కాలికట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సూరత్ కరెక్ట్ అవుతుంది. 145. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానంకు కేటాయించిన వెయిటేజ్ సంబంధించిన సరైన జతను గుర్తించండి. ఏంటిది? జాతీయ ప్రణాళిక చట్టం 1988 15%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. తరగతి గదిలో పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి ఎందుకంటే అవి పిల్లలు సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ 147. క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఏ పద్ధతిని అత్యంత ఎక్కువగా అవకాశం ఉంది? దేనికి? అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. విద్యార్థులలోని అంతర్గత శక్తులను వెలికితీయుటకు వారి అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించడానికి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యసనంలోకి చురుకుగా పాల్గొన్నట్టు చేయుటకు ఉపాధ్యాయుని ఈ కింది బోధనా పద్ధతి ఎక్కువగా దోహదం చేస్తుంది. ఏ పద్ధతి? కృత్య పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 149. చిత్రం, పటం మధ్య పోలికలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. 2 దృశ్యాలు ఉపకరణాలు, రెండిటిలోనూ రంగులుంటాయి, 2 భూతకాలానికి వర్తమానానికి చెందిన అంశాలను తెలియజేస్తాయి, రెండింటిని రేఖాపటాలుగా తయారు చేయవచ్చు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానం ఏంటిది? ఇక్కడ ABCD ఆల్. ABCD ఏంటిది? ABCD ఆల్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఫేవరెట్ క్వశ్చన్. ఏమన్నారు ఇక్కడ? విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికలకు సంబంధించి జాబితా ఏలో ఇచ్చిన వాటిని జాబితా బిలోకి వచ్చిన వాటితో జతపరచండి అన్నాడు. ఏని బితో జతపరచమన్నాడు అన్నమాట. చూద్దాం. పూట నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వం, సమాచార నైపుణ్యాలు, విషయ అవగాహన. జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం, వర్గీకరణ కారణాలు చెప్పడం, బొమ్మలు గీయట మరియు భాగాలు గుర్తించడం, సేకరించిన వస్తువుల ప్రదర్శన, వాటి గురించి వివరించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ వన్ ఏంటిది? ఏని 3తో కలిపారన్నమాట. A3. బిని 1తో కలిపారు, మరియు సిని 4తో కలిపారు, మరియు డిని 2తో కలిపారు. ఏవి దేంతో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఏదన్నట్టు క్వశ్చన్ మనము రాసుకోవాలి ఖచ్చితంగా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆప్షన్ ఏ నైపుణ్యాలు, పట నైపుణ్యాలు దేంతో? బొమ్మలు గీయుట మరియు భాగాలు గుర్తించడంలో ఇది దోహదపడతాయి. ఓకే. సో థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. పట నైపుణ్యాలు దేనికి? బొమ్మలు గీయటం మరియు భాగాలు గుర్తించడంలో దోహదపడతాయి. నెక్స్ట్ ప్రశంస సున్నితత్వం అనేది జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం. నెక్స్ట్ దాని తర్వాత సమాచార నైపుణ్యాలు ఏంటి? సేకరించిన వస్తువుల ప్రదర్శన, వాటి గురించి వివరించడం. దాని తర్వాత విషయ అవగాహన ఏంటిది? వర్గీకరణ కారణాలు చెప్పటం. ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపర్. ఇది ఈ క్వశ్చన్ల గురించి 4 క్వశ్చన్లు అయితే కంపల్సరీ తయారు చేయడం జరుగుతుంది అనమాట.
దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచండి, అర్థం చేసుకోండి, రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. ఓకే, ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తం క్వశ్చన్ పేపర్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను చెప్పింది మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే మీ ఇష్టం అండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ 2024, 25, 2025, 2026కి సంబంధించినటువంటి అన్ని కీ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కీ పేపర్లను మీరు చూడండి ఒకసారి, అర్థమవుతుంది. సరే, కీ పేపర్ ఎందుకంటే ఉన్నటువంటి క్వశ్చన్ల గురించి తిప్పి అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం.